ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈరోజు చక్కటి వాగ్దానం విందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇంత మంచి వాగ్దానం కదా. మార్టిన్ లూథర్ గారు ఒక మాట చెప్పారంట, వెన్ యూ వాష్ యువర్ ఫేస్ రిమెంబర్ యువర్ బాప్టిజం డే. ప్రతి ఉదయకాలము ప్రతిసారి మన ముఖం కడుక్కున్నప్పుడల్లా మన బాప్తిజం డే అనగా యేసయ్య సిలువలో కార్చిన రక్తాన్ని, మన కొరకు ఆయన ప్రాణ త్యాగాన్ని, మనకి న్యూ లైఫ్ ఇవ్వడానికి కొరకు, ఆయన మహిదైశ్వర్యంలో మనం కూడా పాలిభాగస్తులు అవ్వడానికి కొరకు దేవుడు మనకు ఎంత త్యాగం చేశాడో అది మనం జ్ఞాపకం చేసుకోవాలని చెప్తా ఉంటున్నాడు. ఈరోజు నిజంగా మనకు ఒక గొప్ప వరం ఎవరు అంటే యేసు ప్రభు మాత్రమే. ఆయన మన అపరాధాలను క్షమించడం మాత్రమే కాదు, ఆయన విలువైన రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్నాడు. అంతేకాదు, ఎక్కడి నుండి కొనుక్కున్నాడు అంటే మనము పడి రక్తం మడుగులో ఉన్నప్పుడు, ఇంకా చావే శరణ్యం అనే స్థితిలో ఉన్నప్పుడు, నరకానికి పాలవ్వడానికి సిద్ధమవుతున్నప్పుడు దేవుడు ఆయన రక్తాన్ని చిందించి మనల్ని విలువైన వ్యక్తులుగా మనల్ని కోరుకొని, మనల్ని కొనుక్కొని, మనల్ని పొందుకున్న యేసయ్య ఈరోజు నీకు అంటున్నాడు, నిన్ను క్షమించాను, నేను నీ సమస్త పాపాలను తుడిచివేశాను, అపరాధాలను కొట్టివేశాను. కాబట్టి ఆయన చేసిన మేలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిసారి వెనెవర్ వి వాష్ అవర్ ఫేస్, ప్రతిసారి ఆయన మనకు చేసిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. బాప్టిజం డేని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎలాగైతే పాపం నుండి బయటపడ్డామో జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు దేవాది దేవుడు నీ యందు బహు బలవంతుడుగా, తేజోమయుడుగా నీ యందు నీ జీవితంలో ప్రకాశిస్తాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే చిన్న ప్రార్థన చేద్దాము, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, నాయన ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు నాయన ప్రభా. అయ్యా యేసయ్య, నీవు ఉండబట్టే నాయన ప్రభా మేము ఇంకా మా దోషంలో నశించిపోకుండా ఉన్నాము నాయన ప్రభా. నీవు ఉండబట్టే మేము ఇంకా నిలవబడుతున్నాము నాయన ప్రభా. యేసయ్య, నీవు ఉండబట్టే ప్రభా మేము ఇంకా ఆశీర్వాదాలు మేము పొందుకుంటున్నాం నాయన. ఈ రోజు నాయన ఎవరైతే నాయన ప్రభా యేసయ్య మా పాపాలను క్షమించండి ప్రభా. అయ్యా తండ్రి, నీ రక్తాన్ని మాకు చిందించినందుకు నీకు వందనాలని ఎవరైతే కృతజ్ఞత స్వభావంతో ఉన్నారో వారికి నీవు దేవుడుగా ఉండి వారిని నీ సొత్తుగా చేసుకొని వారిని ప్రభా తండ్రి బలమైన పాత్రగా వాడుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. దేవుని యొక్క వాగ్దానం విన్నాం కదా. మనకు ఒక గొప్ప వరము, ఆయన కనుగొనడమే ఒక గొప్ప వరం, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోవడమే ఒక గొప్ప ధన్యత. సో ఈ వాగ్దానం మీతో మాట్లాడితే వై డోంట్ యూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. కింద కమెంట్లో కూడా ఆమెన్ అని పెట్టండి. విల్ సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ ది లార్డ్.